పెరిగినా ఇక్కడ పెంచలా. ఆ బాధ్యత ఇప్పటిదాకా తీసుకుంది. అవును. ఈ బాధ్యతని మనం పట్టించుకోవట్లా. కాబట్టి మీరు కూడా పట్టించుకోండి ఆయన అని చెప్తున్నారు. కానీ ఎంతవరకు ఈ పిలుపుకి ప్రజల నుంచి స్పందన వస్తుంది అంటే కరోనా టైంలో ఓకే ఆయన చాలా పిలుపునిచ్చారు, అది ప్రాణాల మీద వరకు వచ్చింది కాబట్టి అందరూ పాటించారు అందులో. కానీ ఇది అనేది బంగారం కొనుగోలు చేయొద్దు, లేదంటే ఖర్చు తగ్గించుకోండి, మీరు జాగ్రత్తగా ఉండండి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళు ఏమన్నా తీసుకుంటారేమో కానీ అందరూ తీసుకుంటారా? తీసుకుంటే బాగుపడతారు, లేకపోతే నాశనం అవుతారు. ఎవడేం చేయలేడు కదా. బేసిక్గా అయితే నీకు మంచి చెబుతారు, పెద్దోళ్ళు చెప్తుంటారు, నాన్న నువ్వు అట్లా చేయకురా ఇట్లా చేయకురా, లేదు నేను ఇట్లాగే చేస్తానంటే తర్వాత దెబ్బతింటాడు. ఇప్పుడు నువ్వు ఖర్చు పెట్టావు బంగారం, రేపు పొద్దున కొన్నావు, రేపు కొనేవాడు ఉండాలిగా. రేట్లు పెరిగినాయి అంటే కొనేవాడు ఉన్నాడు కాబట్టి పెరిగినాయి అంతే. రేపు కొనేవాడు లేకపోతే ఏం చేస్తా? అప్పుడు మొన్న చూడండి మీకు 1,70,000 దాకా వెళ్ళింది 24 క్యారెట్ల బంగారం. అప్పుడు కొనేశారు కొంతమంది. ఇప్పుడు 1,51,000, 55, 56 ఈ రేంజ్ లో తిరుగుతాయి. ఇప్పుడు వాడు ఎంత నష్టపోయినట్టేగా 100 గ్రాములు కొన్నాడు. అట్లాగే వెండి 4 లక్షలు వెళ్ళిపోతుందని చెప్పేసి 3 లక్షలకి 3.5 లక్షలకి ఈవెన్ 4 లక్షలకు కూడా కొన్నారు. ఎందుకు? అప్పుడు ప్రచారం జరిగింది 10 లక్షలకి. దాంతో అంతకుముందు వెండి అంటే ఈ కొనేవాడు సామాన్, వెండి కిలో ఈలు లెక్కన కొనిపడేసి ఇప్పుడు బిస్కెట్లు ఇటుకలు కూడా మరీ పిచ్చెక్కిపోయి ఎత్తడి కూడా కొనేశారు. ఎత్తడి కూడా కిలో లెక్కన కొని దాచిపెట్టుకున్నారట.